వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మాఘమాసంలో మనం కృష్ణపక్షంలో ఉన్నాము. కృష్ణపక్షంలో కూడా దాదాపుగా 3 రోజులు అయిపోయింది. కృష్ణపక్షంలో మనం చవితి రోజు చేరుకున్నాము. ఇందులో భాగంగా దిలీప మహారాజు గారికి చెబుతున్నారు, అయ్యా ఆ విధంగా పరమశివునికి శాప నివృత్తి తొలగింపజేసే విధంగా అప్పుడు ఆ ఋషీశ్వరులందరూ కూడాను ఆ శివుణ్ణి తీసుకెళ్ళేసి ఆ త్రివేణీ సంగమంలో ముంచారట. ఉంచడం వల్ల అప్పుడు పరమశివుడు అడిగాడట, అయ్యా నాకు లింగ రూపం ఉన్నా పర్వాలేదు, కానీ నేను బ్రహ్మ యొక్క తలకు ఛేదించినటువంటి పాపం అనేది బ్రహ్మహత్యా పాపం అనేది పరిహారం కావడం కొరకు నేను ఈ విధంగా భిక్షాటన చేయాల్సి వచ్చింది. ఆ పాప పరిహారం అయ్యేటట్టుగా చూడండి అంటే, ఎప్పుడైతే మా పత్నులు మీకు ఎంత చెంతకు వచ్చి మీకు వ్యామోహితులై వాళ్ళు పాత్ర ఒకరి వెంట వెంట వేస్తూనే ఉంటూ ఉన్నారో ఆ పాత్ర అనేది మీకు ఏర్పడలేదు, కానీ పాత్ర అనేది నిండిపోయింది నాయన. అందుకూర్చే నీ యొక్క శాపం అనేది నివృత్తి అయిపోయింది. ఇక నీకు ఈ యొక్క త్రివేణీ సంగమం చెంతనే నిన్ను ఈ ప్రయాగ క్షేత్రంలో నీకు స్థాపిత లింగంగా స్థాపితం చేస్తామని చెప్పేసి ఆ ఋషీశ్వరులందరూ కలిసి ఆ క్షేత్రంలో ఆ లింగాన్ని స్థాపితం చేస్తారు. ఇలా స్థాపితం చేయబడినటువంటి ఆ లింగమే ప్రయాగలో ప్రయాగేశ్వరుడుగా ఈ విధంగా ఉన్నారు. అలా ప్రతి ఒక్కరు కూడా మనం అలహాబాద్లో నేరు చూసేటువంటి ఆ ప్రయాగ లింగం, అక్కడ త్రివేణి సంగమ స్నానం, ఆ ప్రయాగ దర్శనం, ఈశ్వరుని యొక్క దర్శనం చేసుకోవడం వల్ల ఎన్నో జన్మలో చేసినటువంటి పాపం అనేటువంటిది ఈ విధంగా పరిహారమైంది నాయన. దిలీప, చూశావు కదా, ఇన్ని కథల ద్వారా నీకు చెప్పాను. అంటే మనం ఇంతకు పూర్వమే చెప్పాం, నగురోరధికం శివశాసనత శివశాసనత. గురువు యొక్క శాపాన్ని ఎవ్వరూ కూడాను తీసేయలేరు, భగవంతుడు కూడా తీసేయలేకపోయాడు. సాక్షాత్తు మరలి గురువుగారే తన శాపానికి నివృత్తి మార్గాన్ని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుందయ్యా. కనుక మనం ఎప్పుడైనప్పటికి కూడా భగవంతుని చెంత పొరపాటు చేస్తే ఆ భగవంతుడు మనకు ప్రార్థిస్తే మనను కోరిక మన్నిస్తాడు. వాత్సల్య సహితాధేను యథావత్సమనుంజపం అన్నారు. ఎలానైతే ఆవు చెంతకు దూడ వచ్చి తన చనుబాలను తన్నుతూనైనా మొహంతో తన్నుతూనైనా తాగుతున్నప్పటికి కూడా తల్లి తన కాలుతో తన్నుతుంది, ఇలా చేస్తావా అని చెప్పినాను, ఇలా చేస్తావని అన్నప్పటికి కూడా తన ప్రేమను మాత్రం వదులుకోలేరు. అలా భగవంతుడు కూడా భక్తుని యొక్క కోరికలు తీర్చడానికే ఉన్నది భగవంతుడు. ఆ భగవంతుడు ఎంత విశాల హృదయుడయ్యా, చాలా జాలి కలవారు. అందుగుర్చే ఆయన హరహర శంభో అని అన్నారు. కేవలంగా అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ అన్నారు. ఈ విష్ణువైనా శివుడైనా ఆయనకు అలంకారం చేస్తే చాలు మహా ఆనందపడిపోతాడుంటాడు. ఈయనకు హరహర మహాదేవ అంటూ 4 చెంబుల నీళ్లు పోసామంటే మన పాపాలన్నీ కూడా పరిహారం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ మాఘ స్నానంలో కనీసం జన్మలో ఒక్కసారైనా మాఘమాసంలో ఎవరైతే ప్రయాగలో త్రివేణీ సంగమంలో స్నానమాచరించుకుంటారో అలాంటి వారికి తప్పకుండా పూర్వజన్మలో చేసిన పాప పరిహారం అవుతుంది. మరుజన్మ అంటూ ఉండదు. చక్కగా విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది నాయనా దిలీప మహారాజా. కనుక ఒక్కసారైనా జన్మనెత్తిన తర్వాత ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి ఈ విధంగా నదీ స్నానం అనేటువంటిది చేయు నాయనా అనే విషయాన్ని అప్పుడు వశిష్ఠుల వారు చెప్పడం చేత అప్పుడు వారు తప్పకుండా ఆచరిస్తారనేటువంటి విషయాన్ని తెలియజేసుకున్నారు. ఈ రోజటి కథ ఇక్కడితో సమాప్తం. తర్వాతి కథలో ఇంకేమేమి
చెప్పదలుచుకున్నారో వశిష్ఠుల వారు అవి మనం తెలుసుకుందాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.